ప్రభునందు ప్రియులారా, ఒక చక్కని మనసుతో మంచి ఆలోచనలతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలలో మొదటి రోజు వేదికపై ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులందరికీ, ప్రాంగణంలో ఉన్నటువంటి దైవ సేవకులకు, చేరి వచ్చినటువంటి ఆత్మీయులైన మీ అందరికీ, చదలవాడ కుటుంబీకులకు, బంధువర్గానికి, మిత్రులకు, ఈ శబ్దము ద్వారా ఈ వాక్యము వినబోచున్నటువంటి వారికి, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ యొక్క 3 రోజుల సభలు ఎందుకు ఏర్పాటు చేయబడినవి అన్నది కుటుంబీకులే వేదిక మీదకి వచ్చి తెలియజేశారు. సహజంగా దేవునిని అన్ని విషయాలలో జ్ఞాపకం ఉంచుకొని జీవించడం అన్నది సహజంగా అయితే అరుదే. కారణం, దేవునిని అవసరాలకు మాత్రమే ఉపయోగించుకునేటువంటి తత్వము కలిగినటువంటి సమాజంలో దేవుడంటే ఏంటో, దేవుడంటే ఎవరో ఎరిగిన వారు సమాజంలో ఈ రీతిగా బాధ్యత కలిగి సమాజాన్ని ఆలోచింపజేస్తూ భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను దేవునిని మహిమపరుస్తూ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు చదలవాడ మోషే గారు, శ్రీమతి మోషే గారు, అలాగనే వారికి దేవుడిచ్చినటువంటి సంతానం ఇరువురు, వారి కుటుంబం ఈ రీతిగా ఈ చక్కని సువార్త సభలు ఏర్పాటు చేసి, మా కుటుంబం విషయంలో దేవుడు చేస్తున్న మేలులను ఇట్టి రీతిగా కృతజ్ఞతా హృదయముతో ఆయనను మహిమపరుస్తూ ఈ సందర్భంగా అనేక మందికి సువార్తను వినిపింపచేయాలి అనే ఆలోచన వారికి కలిగించినందుకు దేవుని స్తుతిస్తూ, సభాధ్యక్షులు కూడా చెప్పినట్టుగా విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చి కుటుంబీకులతో ఆనందించేవారు మనకు కనబడుతుంటారు. కానీ ప్రత్యేకించి దేవుని ఘనమైన నామమును మహిమపరుస్తూ చక్కని కార్యక్రమం చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంటుంది. ఈ కుటుంబానికి వచ్చిన ఆలోచనను బట్టి సభాధ్యక్షుడు దేవుని స్తుతించారు. దీన్ని మనం గమనించబద్ధమై ఉన్నామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కుమారుడు కిమ్, సహోదరులు మోషే గారు దంపతులకు, మోషే గారు, మేరీ గారు, వారిని ప్రేమించి దేవుడిచ్చినటువంటి కుమారుడు. కుమార్తె వైద్య వృత్తిలో వైద్యురాలిగా సేవలు అందిస్తోంది. కుమారుడు ఉన్నత చదువుల కోసము విదేశానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన రావడం, అక్కడికి వెళ్ళి విజయవంతంగా తన చదువును పూర్తి చేసి చాలా తక్కువ కాలంలోనే అక్కడ చక్కని ఉద్యోగాన్ని సంపాదించి 2.5 సంవత్సరాల తర్వాత తిరిగి తన సొంత దేశానికి, సొంత ఊరికి, సొంత ఇంటికి రావడం జరిగింది. అంటే తెలియని వారు ఉంటారు కనుక వారి కోసం చిన్న పరిచయం చేస్తున్నాను, మనం ఎందుకు కూడుకున్నాం ఇక్కడ అని. సరిగ్గా 2.5 సంవత్సరాల క్రిందట, మరి నాకు గుర్తుండి 2022వ సంవత్సరము ఆగస్టు 11వ తారీఖు ఇదే ప్రాంతంలో కిమ్ అమెరికాకు వెళ్ళడం కంటే ముందు ఒక కృతజ్ఞతా కూడిక వారు ఏర్పాటు చేశారు. నేను చెప్పిన డేట్ కరెక్టేనా అనేది ఒకటి కన్ఫర్మ్ చేయండి. డేట్ కరెక్టే. 2022వ సంవత్సరము ఆగస్టు 11వ తారీఖు అప్పుడు వారు నన్ను ఆహ్వానించి వారి గృహమునందు ఒక చక్కని కూడికను ఏర్పాటు చేసి, ప్రత్యేకించి కుమారుడు వెళ్ళుచుండగా తనకు అవసరమైన మాటలు తెలియజేయమని వారు అడిగారు. ఆ రోజు దేవుడు ఎంతగానో ఆ సదస్సును దీవించడం జరిగింది. తిరిగి
విజయవంతంగా కుమారుడు ఇక్కడికి రావడం, మరలా వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ కూడికలు ఏర్పాటు చేయడం. అంటే దేవునిని మరిచిపోకుండా భూమి మీద బ్రతకడం, ఇది ఎంత అవసరమో అన్నది సమాజంలో కొన్ని కుటుంబాలను చూసి మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ ఉద్దేశముతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలు మరొక ప్రత్యేకమైనటువంటి కారణాన్ని బట్టి ఒక గంభీరతను ఇవి సంతరించుకున్నాయని నేను ఈ తొలి రోజు సందేశంలోనికి వెళ్ళే ముందుగా నేను సభకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవానికి కుమారుడు కిమ్ పోయిన సంవత్సరం నవంబర్కే ఇక్కడికి వచ్చే అవకాశం ఉండింది. నవంబర్లో కనుక వచ్చి ఉంటే 2 నెలలు ఇక్కడ గడిపేవాడు. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చి ఫిబ్రవరిలోనే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అంటే కనీసం ఒక నెల రోజులు కూడా ఇక్కడ ఉండట్లేదు. నేను ఈరోజు రాగానే కాసేపు కుమారునితో గడిపి అవి ఇవి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను నవంబర్లోనే వచ్చే అవకాశం ఉన్నింది, ఇంట్లోనే రావద్దన్నారు అన్నాడు. విచిత్రంగా లేదు? ఎందుకు అని అడిగితే, నువ్వు వచ్చి వెళ్ళిపోతే కుదరదు, నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ సభలు ఏర్పాటు చేయాలి. కానీ సభలు ఏర్పాటు చేయాలంటే నవంబర్ డిసెంబర్ అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు. అదే నువ్వు ఫిబ్రవరిలో వస్తే మనం చక్కగా సభలు పెట్టుకోవచ్చు, నువ్వు నెల రోజులున్నా ఫిబ్రవరినే రా అని ఇంట్లో చెప్పారట. ఇప్పుడు కుటుంబానికి మనము చప్పట్లు కొట్టి అభినందించాలి ఈ మాటను బట్టి. 2.5 సంవత్సరాల తర్వాత కుమారుడు ఇంటికి వస్తుంటే 1 నెల ఉందులే చాలు, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఇవన్నీ కూడా మనల్ని ఆలోచింప చేస్తున్నాయని నేను గుర్తు చేస్తున్నా. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ సభలు 11, 12, 13 జరగాలి. నేను డేట్లు ఇచ్చింది అప్పుడే. కొన్ని కారణాలను బట్టి పెట్టుకోలేకపోయాం ఇక్కడ. నాకేమో నెలంతా టైట్ షెడ్యూల్ అంతా. మరి ఆ తేదీలు తప్ప నేను వేరే తేదీల్లో వచ్చే అవకాశమే లేదు ఇక్కడికి. కానీ కుమారుడేమో మళ్ళీ వెళ్ళిపోతాడు. సవాలుతో కూడుకున్న తేదీల విషయంలో సవాలు ఎదురైంది. అప్పుడు ఏదేదో చేసి, ఏదో అంటారు కదా, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అని ఒక గేమ్ ఉంటుంది కదా, దాని తెలుగులో ఏమంటారు, ఆనిచ్చనెక్కి దాంట్లో దిగి అట్లా మొత్తం తేదీలు నా క్యాలెండర్ని అంతా జరిపి మొత్తం అంతా చేస్తే ఎలాగైనా సరే మరి ఈ 3 తేదీలు ఖరారు చేసుకోకపోతే ఇంకా చాలా కష్టమని దేవుడు కృప చూపి తేదీలను మనం ఖరారు చేసుకోవడానికి సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మమ్మల్ని కూడా క్షేమంగా తొలి రోజు వేరే ప్రాంతంలో పరిచర్య ముగించుకొని గత 3 రోజులు ఇక్కడ చేరడానికి ప్రయాణమంతట్లోనూ దేవుడు సహాయం చేసి క్షేమంగా మీ మధ్యకు చేర్చినందుకు దేవుని స్తుతిస్తూ, ఈ సందర్భంగా ఈ తొలి రోజు కొన్ని చక్కని సంగతులు మనం ఆలోచించడానికి ఇక ప్రయాణం చేద్దాం. సభల ఉద్దేశము, దాని పరిచయం అందరికి అర్థమైంది అనుకుంటూ, తెలియని వారికి ఇప్పుడు దేవుని సహాయం తీసుకొని సందేశంలోనికి వెళ్ళే ముందుగా ఒక వచనాన్ని బైబిల్లో నుండి చూద్దాం. ఇక వెళ్ళిపోదాం. తొలి రోజు ఈ వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ఒక 2 వచనాలు చదువుకొని. కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన 8వ వచనము మరియు 9వ వచనము, ఈ 2 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన 8వ వచనము, 9వ వచనము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయాన్ని తీసుకుందాం. మహాగణుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా ఆశ్రయ దుర్గమైనటువంటి మిక్కిలి ఘనమైనటువంటి దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి కొరకు
శిలువపై చిందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి సంతోషముతో ఈ 3 రోజుల సభలలో మొదటి దినం మేమందరము మీ యొక్క కృపాసనము వైపు చూచుటకు మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించినందుకు మీరు ఇచ్చినటువంటి మంచి వాతావరణమును బట్టి, అనుమతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఏ ఉద్దేశము కొరకైతే ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయో మా ముందు స్పష్టముగా కనబడుచూ ఉంటుండగా ఆ ఉద్దేశము మీ మాటల చేత తండ్రి నెరవేరబడుటకు మా అందరి జీవితాలను మరింత వెలుగుమయము చేయుటకు ఈ 3 దినముల మా ప్రయాణాన్ని దీవించమని నాయనా వేడుకొనుచున్నాం. వినువారు మాత్రము ఎవరు ఉండకుండా భయముతో, భక్తితో, వినయ విధేయతలతో, శ్రద్ధాసక్తులతో మీ వాక్యము ముందు విద్యార్థులమై మా జీవితాలకు అవసరమైనటువంటి పాఠాలను మేము నేర్చుకొని నాయనా మేము బలపడుటకు సహాయము చేయమని, మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా అనుగ్రహించమని అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మన మొబైల్స్ అన్నిటినీ నిశ్శబ్దం ఉంచుకొని ఎవరికీ అంతరాయం కలగకుండా జాగ్రత్తగా ఈ రాత్రి, ఈ తొలి రోజు మన ముందు ఉన్నటువంటి సభల ముఖ్యమైన అంశము ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన కొన్ని పరిచయ సంగతులను ఈ తొలి రోజు మనం విందాం. ఏమిటి మన అంశము? పరాయి దేశములో పరదేశులు. పరాయి దేశములో పరదేశులు. భారతదేశంలో మనం పుట్టాం గనుక భారతదేశము మన మాతృభూమి, మన సొంత దేశం. మనం వేరే దేశానికి వెళితే అది మనకు పరాయి దేశం అవుతుంది. కొన్ని కారణాలను బట్టి ఒక దేశాన్ని విడిచిపెట్టి, సొంత దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పరాయి దేశంలో పరదేశులుగానే బతుకుతూ ఉంటారు. ఈ దేశాన్ని విడిచిపెట్టి కుటుంబం కొరకు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే లేదా వెళ్ళిన ఎందరో మనకు తెలుసు. ప్రపంచ నలుదిక్కుల అనేకమైనటువంటి దేశాలలోనికి మన దేశస్థులు చదువులను బట్టి, ఉద్యోగాలను బట్టి, పనులను బట్టి వారు వెళుతూ ఉంటారు. అయితే వెళ్ళినప్పుడు వారి యొక్క అనుభవాలు ఎలాగుంటాయి అని వారినే మనం అడిగినప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్, సంస్కృతి, సొంత దేశంలో ఉండే సంస్కృతి వేరు, పరాయి దేశంలో ఉండే సంస్కృతి వేరు. ఇక్కడుండే అలవాట్లు వేరు, అక్కడుండే అలవాట్లు వేరు. ఇక్కడుండే సంప్రదాయాలు వేరు, అక్కడుండే సంప్రదాయాలు వేరు. మన దేశంలో ఉండే మనకు తెలిసిన కట్టుబాట్లు వేరు, పరాయి దేశంలో ఉండే కట్టుబాట్లు వేరు. ఇక్కడ జీవన శైలి వేరు, అక్కడ జీవన శైలి వేరు. ఇక్కడ వ్యవహార శైలి వేరు, అక్కడ వ్యవహార శైలి వేరు. అలా మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో చెప్పాలంటే ఇక్కడ తిండి వేరు, అక్కడ తిండి వేరు. ఇక్కడ రుచులు వేరు, అక్కడ రుచులు వేరు. ఎందుకు ఇవి చెబుతున్నాను? పరాయి దేశంలో ఉండడం అంత సులభమేమీ కాదు, అది పాయింట్. ఎందుకంటే ఒక్కసారిగా రాత్రికి రాత్రి అన్నీ వేరైపోతాయి.
ఈరోజు 2.5 సంవత్సరాల కిందట కుమారుడు కిమ్ అమెరికాకి వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం అమెరికాకి వెళ్ళాడు బాగా ఎంజాయ్ చేస్తుంటాడని. ఉత్తిదే, పర్సనల్గా అడగండి చెప్తాడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలే అని. కారణం ఎన్నో సవాళ్ళు ఒక పరాయి దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఎదురయ్యేవి సవాళ్ళు. ఇక్కడున్నది ఏది అక్కడ ఉండదు. ఇక్కడున్న వస్త్రధారణ అక్కడ ఉండదు దాదాపుగా. ఇంకా చెప్పాలంటే ఇక్కడుండే ప్రేమ అనురాగాలు అక్కడ ఉండవు. ఇక్కడుండే ప్రేమ ఆప్యాయతలు అక్కడ ఉండవు. ఇక్కడున్న పరిచేస్తులు అక్కడ ఉండరు. ఇక్కడుండే స్నేహితులు అక్కడ ఉండరు. ఇక్కడుండే ఇరుగు పొరుగు వారు అక్కడ ఉండరు. ఇక్కడుండే పరిచేస్తులు అక్కడ ఉండరు. ఇక్కడుండే బంధువులు అక్కడ ఉండరు. ఇక్కడుండే కుటుంబీకులు అక్కడ ఉండరు. ఇక్కడుండే తోబుట్టువులు అక్కడ ఉండరు. ఇక్కడుండే తల్లిదండ్రులు అక్కడ ఉండరు. పరిస్థితులే కాదు, ప్రజలు కూడా వేరు. అంతా కొత్తదనమే. ఇప్పుడు దీన్ని ఏమని వర్ణించాలి పరిస్థితిని? పరాయి దేశంలో అడుగు పెట్టిన ఎవరైనా పరదేశులు మాత్రమే కాదు, ఒక రకంగా ఒంటరి వారు కూడా. చుట్టూ ప్రజలుంటారు, కానీ తాను ఒంటరి వాడనని మాత్రమే లోపల ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడో దేశం వరకు వద్దు కానీ మన పిల్లల్ని హాస్టల్లో వదిలేసి తొలి రోజు వాళ్ళ ఫీలింగ్స్ చెప్పండి. ఏడుపే ఏడుపు. చిన్నప్పుడు మన పిల్లల్ని బడికి పంపించేటప్పుడు తొలి రోజు మన పిల్లల్ని ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ బడికి పంపితే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తారు. ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నానికే వస్తారు. ఆ తొలి రోజు మన పిల్లలు పాడే పాటలు అంటే సరిగమ పదనీస రాగాలు అన్ని ఆలాపాలు. అంటే ఉదయం బడికెళ్ళి మధ్యాహ్నము తిరిగి ఇంటికి రావాలన్నా పిల్లలకు ఇంటిని వదిలి బయటికి వెళ్ళాలంటే మనసు ఒప్పుకోదు. ఇల్లే ముద్దు, బడి అసలు వద్దు. మనమే దుర్మార్గంగా తోసొచ్చేస్తాం స్కూళ్ళల్లో. తప్పదు మరి. కష్టమే. సొంత ఊరిని, సొంత ఇంటిని, సొంత దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం అనుకున్నప్పుడు సరదాగా ఉంటుంది, కానీ ఆ తేదీ దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక రకమైనటువంటి మానసిక వ్యధ, బాధ, వేదన, దుఃఖం. నిజంగా ఆలోచించే వాళ్ళైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు కుటుంబంతో ఉందామా అన్న ఆలోచనలే ఉంటాయి. ఇవన్నీ నిజాలే నేను చెప్పినవి. కానీ కొన్ని సందర్భాలలో తప్పదు, వెళ్ళాలంతే. ఇప్పుడు బడికి వెళ్ళడం ఇంటిని వదిలేసి వాడికి బాధే, కానీ వెళ్ళాలి. నేను వెళ్ళనంటే ఎలా? అంటే భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని సందర్భాలలో చెప్పండి కుటుంబానికి దూరం ఉండాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బడికి వెళితే కుటుంబానికి దూరం ఉంటాడు. నాకు ఇల్లే కావాలి, కుటుంబమే కావాలంటే ఇంకా చదువు ఎగిరినట్టే. చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది కనుక ఆ కొద్ది కాలపు ఎడబాటు మంచిదే. ఉద్యోగరీత్యా కుటుంబ యజమాని ఒక 2 వారాలు ఇంట్లో ఉండి 2 వారాలు బయట ఉంటాడు. నెలలో ఒక 2 వారాలు మాత్రమే ఇంట్లో ఉంటాడు. కుటుంబ పోషణ కొరకు ఆయన దూరం ఉండడం, ఆ ఎడబాటు అవసరం. లేదు నేను కుటుంబంతోనే ఉంటాను, పని చేయనంటే తర్వాత కుటుంబీకులే పంపుతారు మళ్ళీ. అంటే కొన్ని సందర్భాలలో మన వారితో, మన ఇంటితో, మన ఊరుతో ఎడబాటు అనేది దీర్ఘకాలిక ప్రయోజనాలను తీసుకొస్తోంది అనే
ఒక నిజాన్ని రాత్రి ముందుగా ఆలోచించమని నేను సభను కోరుతున్నాను. ఇంకొకసారి చెబుతాను. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు మన నిత్య జీవితంలో మన వారికి, మన కుటుంబానికి, మన ఇంటికి, మన ఊరికి మనం దూరంగా ఉండడం అనేది ఒక రకంగా ఆ ఎడబాటు అవసరమే. ఇది నేను చెప్పడం కాదు, మనందరం కూడా దేవుని పిల్లలుగా బైబిల్ అనే ఈ దివ్యమైనటువంటి దేవుని గ్రంథము ముందున్నాము గనుక ఒక్కసారి ఈ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని వాస్తవాలను ఆలోచిద్దాం. ప్రారంభ పుస్తకం ఆదికాండం, బైబిల్ గ్రంథములోని ప్రారంభ పుస్తకము ఆదికాండం 12వ అధ్యాయము ఒకసారి తీద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం. మొదటి వచనం, యెహోవా అంటే దేవుడు. ఎవరితో మాట్లాడుచున్నాడు ఇక్కడ? ఈరోజు మనందరము విశ్వాసులంగా కూర్చున్నామే. విశ్వాసులందరికీ తండ్రి అని ఎవరికైతే పేరుందో చరిత్రలో, ఆయనతో ఏం పేరు? ఆయన పేరు, ఒకప్పుడు ఆయన పేరు అబ్రాము, తర్వాత అబ్రాహాముగా దేవుడు మార్చాడు. మనం అబ్రహాం అని పిలుచుకుందాం, తప్పేం లేదు. ఏమంటున్నాడు ఆయన? నీవు లేచి, మన డాడీతో అబ్రహాము గారితో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది జరిగింది నేటికి సుమారు 4000 సంవత్సరాల క్రిందట. 4000 సంవత్సరాల కిందట చరిత్రలో దేవుడే ఒక వ్యక్తిని, నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నువ్వు ఒక దేశానికి వెళ్ళాలి, ఆ దేశాన్ని నేను చూపిస్తానంటున్నాడు. ఎందుకు ప్రభువా? 3వ వచనం, భూమి యొక్క చివరి మాట, భూమి యొక్క సమస్త వంశములను నీయందు నేను ఆశీర్వదించబోతున్నాను. అది అండర్లైన్ చేద్దాం. ఇప్పుడు నేను చదివిన మొదటి వచనానికి 3వ వచనంలో చివరి మాటను అలా జత చేసి మనం చూస్తే దేవుని ఉద్దేశం ఏమిటి? భూమి యొక్క సమస్త వంశములను ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అది దేవుని సంకల్పం. ఆ సంకల్పము నెరవేరాలి అనంటే భూమి మీద ఒక ఆయన ఒక పని చేయాలి. ఏమిటది? తన దేశము నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి మరొక దేశానికి వెళ్ళాలి. ఇంతకు అబ్రహాము గారి పుట్టిన దేశం ఏమిటి? కల్దీయ దేశం. ఆయన ఊరి పేరు ఊరు, ఊరు పేరే ఊరు. కల్దీయ దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి నువ్వు రావాలి. కారణం, భూమి యొక్క సమస్త వంశములను నేను ఆశీర్వదించబోతున్నాను నీ యందు. అది జరగాలంటే, నా చిత్తము జరగాలంటే, నా సంకల్పము నెరవేరాలంటే, నా ఉద్దేశము జరగాలంటే నువ్వు ప్లేస్ మారాలి. ఇది నా దీర్ఘకాలిక ఆలోచన. వస్తావా? బయలుదేరి వెళతావా అని అబ్రహాము గారి ముందు పడిన ఒక ప్రశ్న. తన భార్యకు చెప్పాడు, లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన కుటుంబముతో ఎడబాటు వచ్చినట్ట రానట్ట? కుటుంబముతో ఎడబాటు, సొంత బంధువుల నుండి ఎడబాటు, సొంత దేశము నుండి ఎడబాటు.
మనం ఉన్నది ఇప్పుడు చిక్కాల. అబ్రహాము గారు వెళ్ళింది కనానుకు. ఇప్పుడు మనందరికీ తండ్రి ఎవరు విశ్వాసులకు? ఈయనే. ఇది జరిగి 4000 సంవత్సరాలైంది. 4000 సంవత్సరాల తరువాత ఇక్కడ కూర్చున్న మనము ఆయన మన తండ్రి అని చెప్పుకోగలుగుతున్నామంటే ఒకరోజు తన జీవితంలో జరిగిన ఒక కార్యం ఎడబాటు. అది మంచికే జరిగింది. అది మంచికే జరిగింది. రైట్. ఇప్పుడు విదేశాలకు వెళ్ళే వాళ్ళందరి జీవితంలో దేవుని చిత్తమేనా అని ఇప్పుడు ప్రశ్న పడుతుంది మనకు. అందరి జీవితంలో దేవుని చిత్తం కాదు, కొందరి జీవితంలో అది దేవుని చిత్తం. ఎవరా కొందరు? ఈయన లాంటి వాళ్ళు, అబ్రహాము గారి లాంటి వారు. అబ్రహాము గారు ఎవరో చెప్పన? అదే ఆదికాండంలో 14వ అధ్యాయానికి వద్దాం. అదే ఆదికాండములో 14వ అధ్యాయం. సందర్భం, తన బంధువైన లోతు గారిని కొందరు చెరపట్టుకొని వెళ్ళిపోతుంటే వారిని రక్షించిన సంఘటన 14వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ రోజు అబ్రహాము గారు రక్షించిన ఆ జాబితాలో సొదొమరాజు కూడా ఉన్నాడు. ఆ సొదొమరాజు అంటున్నాడు 21వ వచనంలో ఈ రీతిగా, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాం అంటున్నారు, ఆయన అబ్రహాం గారు, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకోనని. నెక్స్ట్ మాట, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇప్పుడు అబ్రహాము గారి విశ్వాసం ఏంటో చూడండి జాగ్రత్తగా. అబ్రహాము గారు తాను ఏ దేవునినైతే విశ్వసించేవాడో ఆ దేవుని గురించి 4 మాటలు చెప్పమంటే ఆయన ఇస్తున్న వివరణ, ఆయన ఇస్తున్న వర్ణన ఏమిటి? ఆకాశమునకును, నెక్స్ట్ భూమికిని సృష్టికర్త నేను పూజిస్తున్నాను. ఆయన సర్వోన్నతుడు, ఆయన దేవుడు, ఆయన పేరు యెహోవా. అంటే అబ్రహాము గారు ఎవరు? సృష్టికర్తను పూజించేవాడు. ఆ సృష్టికర్త సృష్టిస్తే ఆకాశం వచ్చింది. ఆ సృష్టికర్త సృష్టిస్తే సముద్రం వచ్చింది, లేదా భూమి వచ్చింది. భూమైనా ఆకాశమైనా ఇవి సృష్టించబడినవి. ఆకాశమునందలి సమస్తము, భూమి మీదున్న సమస్తము సృష్టించబడినవి. అంటే సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఈ క్లారిటీ ఎవరికి ఉంది? అబ్రహాము గారికి ఉంది. వాస్తవానికి ఆయన ఏ కుటుంబములో అయితే పుట్టాడో ఆ కుటుంబీకులకు ఈ విశ్వాసం లేదు. అబ్రహాము గారికి ఇంటోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అబ్రహాము గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అడిగితే, అబ్రహాము గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అడిగితే ఆయనకు దేవుని గురించి ఉన్న ఒక క్లారిటీ. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. రైట్. నీలాంటి వాడు మరొక దేశములో నా కొరకు బతకాల్సిన అవసరం అంతే. కొందరిని ఉన్న దేశంలోనే పెడతాడు, మరికొందరిని ఎందుకో తన చిత్తానుసారంగా మరొక చోటికి తీసుకుని వెళ్తాడు. సాక్ష్యం విన్నాం తల్లిగారిది. ఇప్పుడు యవనస్తుడైనటువంటి కిమ్ని ఆ పరాయి దేశంలో స్నేహితులు కొన్నిటికి ప్రేరేపించారు. కానీ బాబు చెప్పిన జవాబు ఏమిటి?
నేను క్రైస్తవుడను, ఇవి నేను ముట్టను. ఈ మాట వారి హృదయాలలో ఏదో ఒకరోజు మరలా పని చేయదంటారా? అది ఒక విత్తనములాగా వారి హృదయాలలో పడి ఉండదంటారా? సాక్ష్యం, సాక్ష్యం. ఉన్న దేశము నుండి మరొక దేశానికి దేవుడు ఒక ఆయనను నడిపించి అక్కడ తన కొరకు ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఇది 14వ అధ్యాయం. ఇప్పుడు పక్క అధ్యాయానికి వద్దాం, 15వ అధ్యాయం. అదే ఆదికాండము 15వ అధ్యాయం. అదే అబ్రహాము గారితో ఏమంటున్నాడు చూద్దాం. 13వ వచనం. ఆయన, ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించెదరు. ఫ్యూచర్. తమది కాని దేశమందు, తమది కాని దేశమందు. తమది కాని దేశాన్ని ఏమంటారు? పరాయి దేశం. అబ్రహాము, నువ్వు ఎలాగైతే నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు నివసిస్తున్నావో, అలాగే భవిష్యత్తులో నీ సంతతి వారు పరాయి దేశంలో నివసించే రోజులున్నాయి. ఇది నీకు అడ్వాన్స్గా ముందే చెబుతున్నాను. నెమ్మదిగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఓపెన్ అయింది, గమనించండి. ఆది నుండి దేవుడు తన పిల్లలను పరాయి దేశములోనికి పంపుతున్నాడు. నోట్ దిస్ పాయింట్. 3వ రోజు వరకు ఈ పాయింట్ అలానే క్యారీ అవుతుంటుంది. దేవుని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? దేవుని పని విధానం ఎలా ఉంది? తన పిల్లలను దేవుడే ఎక్కడికి పంపుతున్నాడు? పరాయి దేశముకు. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాక్ గారు, ఆయన కుమారుడు యాకోబు గారు. ఆయనకు 12 మంది కుమారులు. అందులో మనకు ఫేవరెట్ ఎవరు? యాకోబు గారి 12 మంది కుమారులు మన ఫేవరెట్ ఎవరు? చిన్నప్పటి నుంచి యోసేపు గారు. అదేంటో పాపం, మంచోడే, అందరికీ శత్రువు. చెప్పండి, మంచోళ్ళు ఎవరికి శత్రువు? అందరికీ శత్రువులు. ఒక మంచి వ్యక్తి, మంచి యవనస్తుడు. 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం. సొంత సహోదరులు, సొంత అన్నలు మిద్యానీయులకు తమ తమ్ముణ్ణి అమ్మివేస్తే, చివరి వచనం చూద్దాం. 37వ అధ్యాయము 36వ వచనం. మిద్యానీయులు ఐగుప్తునకు అతనిని తీసుకొని పోయి. ఐగుప్తు ఏమిటి యోసేపు గారికి? పరాయి దేశం. యోసేపు గారికి ఐగుప్తు ఏమిటి? పరాయి దేశం. ఐగుప్తీయులు, క్షమించండి, మిద్యానీయులు ఐగుప్తునకు అతనిని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. ఇప్పుడు పరాయి దేశంలో ఉన్న యోసేపు పరదేశ, స్వదేశ? పరదేశి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా పరవాసులుగా జీవిస్తూ ఉండేవారని బైబిల్ చెబుతోంది. ఐగుప్తు పరాయి దేశం యోసేపు గారికి. ఇందాక నేను చెప్పినవన్నీ అక్కడ అప్లై అవుతాయి. ఐగుప్తుల్లో ఆయనకు తెలిసిన స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఇంటోళ్ళు లేరు, ఎవరు లేరు, అంతా కొత్తే. నాన్న గుర్తుకురాడా యోసేపు గారికి? వస్తాడు. ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగము లేదు, అందరూ కొత్త వాళ్లే. సంస్కృతి వేరు, సంస్కృతి వేరు, అలవాట్లు వేరు, కట్టుబాట్లు వేరు, జీవన శైలి వేరు, పరిస్థితులు వేరు, ఒంటరితనం.
ఇప్పుడు యోసేపు ఎవరు అని అడిగితే ఈ అధ్యాయాన్ని బట్టి, ఆ వచనాన్ని బట్టి పరాయి దేశంలో పరదేశి మాత్రమే కాదు, పరాయి దేశంలో ఒంటరివాడు. ఐగుప్తులోన ఒంటరివాడైన యోసేపు గారి చరిత్ర ఇది. విషయం ఏంటంటే, ఒంటరివాడే కానీ క్యారెక్టర్ మాత్రం ఆయన కోల్పోలా. అందుకే మనకు చిన్నప్పటి నుంచి ఆయన ఫేవరెట్. క్యారెక్టర్ కోల్పోయింటే పట్టించుకునే వాళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, ఏమండి బైబిల్లో మంచి క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్పనగానే తన్నుకుంటే ఈ పేరే వస్తుంది చూడండి మనకు. యోసేపు అనగానే నెక్స్ట్ దానికి పర్యాయ పదం ఏమిటి? క్యారెక్టర్. పరాయి దేశంలో పరదేశి, పరాయి దేశంలో ఒంటరివాడు, క్యారెక్టర్ డైమండ్. తన క్యారెక్టర్ని బట్టి, మంచి ప్రవర్తనను బట్టి, మంచి వైఖరిని బట్టి, మంచి శైలిని బట్టి, మంచి జీవితాన్ని బట్టి, మంచి హృదయాన్ని బట్టి కొందరికి ఆయన శత్రువు అయ్యాడు. తాత్కాలికమైన సవాళ్ళు ఎదురయ్యాయి. తర్వాత ఏం జరిగింది? 41వ అధ్యాయం, అదే ఆదికాండము 41వ అధ్యాయం 39 నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. 39 నుంచి. మరియు ఫరో, ఎవరి ఫరో? ఐగుప్తుకు రాజు. ఆయన అంటున్నాడు యోసేపు గారితో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరను లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవాలను. ఎంత మాటిది! అసలు ఈయనే దేశానికి రాజు. ఆయన అంటున్నాడు, నా ఇంటికి నువ్వు అధికారి ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. కారణం, ఇంత ఆధిక్యతకు కారణం, ఇంత ఘనతకు కారణం, పరాయి దేశములో పరదేశిగా ఒంటరిగా ఉన్న ఈ యవ్వనస్తునిలోని భక్తి. ఇది భక్తిలోని శక్తి. మొదట్లో చేదు ఫలాలనే చూపించింది. 10 మందికి శత్రువు అయ్యాడు, సవాళ్ళు ఎదుర్కొన్నాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ భక్తిని కోల్పోలేదు. అంటే పరాయి దేశములో దేవునిని అంటి పెట్టుకొని ఉంటే ఫలితాలు అలా వస్తాయా? అవును అంటోంది చరిత్ర. ఇప్పుడు కిమ్ యోసేపు గారిలా అమెరికాకు అధ్యక్షుడు అవుతాడని నేను చెప్పట్లా. యోసేపు ఐగుప్తుకు రాజు అయినట్టుగా, ఏలికైనట్టుగా ట్రంప్ను దోసేసి కిమ్ ఇప్పుడు అమెరికాకు అధ్యక్షుడు అవుతాడనేది కాదు నా ఉద్దేశం. కానీ దేవుడు తనను ఏ పరిధిలో అయితే పెట్టాడో ఆ పరిధిలో తాను ఉన్నత స్థితిలో ఉండడానికి దేవుని చల్లని చూపు ఎప్పుడు ఉంటుంది. 2 సంవత్సరాల పాటు చదవాల్సిన చదువు కుమారుడు 1.5 సంవత్సరంన్నరనే తీసుకొని పూర్తి చేయగలగడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. చదువు పూర్తయిన అతి తక్కువ కాలములో ఒక కంపెనీ వారు నువ్వు మా దగ్గరే పని చేయాలని తనను అడిగినట్టుగా తల్లిగారు ఇప్పుడే సాక్ష్యం చెప్పారు. పరాయి దేశంలో
ఒక కంపెనీ వారు నువ్వు మా దేశం క్షమించండి నువ్వు మా కంపెనీలోనే పని చేయాలని వారు అడుగుతున్నారంటే ఇది దేవుని ఆశీర్వాదమా కాదా మీరు చెప్పాలి. కేవలము అబ్బాయి యొక్క చదువే దానికి తోడ్పడి ఉంటుందా, అబ్బాయి యొక్క క్యారెక్టర్ కూడా దీనికి యాడ్ అయి ఉంటుందా? ఆలోచించండి. నేను చెబుతున్న మెసేజ్ని దయచేసి మనసులో పెట్టుకోకండి. నాకంటే ముందు మనం విన్నటువంటి ఆ టెస్ట్ మనీ, బాలుడు నడువవలసిన త్రోవను బాల్యమందే వానికి నేర్పితే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దాని నుండి తప్పిపోడు, తొలగిపోడు. నా చదువుల కొరకు నేను బయట దేశానికి వెళతాను అమ్మా అనంటే తల్లి భయపడి, మన దేశం లాంటి వాతావరణం అక్కడ ఉండదు, అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి గనుక ఒకవేళ నా కొడుకు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దారి తప్పితే ఎలా అనేటువంటి భయం ఒక తల్లిగా తనకుంది. కానీ నా బిడ్డ విషయంలో నేను భయపడాల్సిన అవసరం లేదని కుమారుడు నిరూపించాడు. నేను రాగానే అబ్బాయిని అడిగాను, అక్కడ పరిస్థితులు వేరు కదా, మరి నువ్వు ఎలా నిలబడ్డావు అని అడిగితే అబ్బాయి ఏం చెప్పాడు చెప్పనా? ఈ ఊర్లో నాకు పడిన విత్తనాలు అంత బలమైనవి, నేను ఇక్కడ పెరిగిన వాతావరణం, నా కుటుంబం, నా బంధువులు, చిన్నప్పటి నుంచి నేను సేవకుల మధ్య పెరగడం, తన మాటలోని ఉద్దేశం అదే, చిన్నప్పటి నుంచి వాక్యపు వాతావరణంలో ఇక్కడ ఉండడం, వీటి యొక్క ప్రభావం అక్కడ నేను దారి తప్పకుండా చేసింది. అంటే దేవుడు చెప్పినట్టుగా మన పిల్లలను సరైన పద్ధతిలో సరైన మార్గంలో గనుక పెంచితే రేపొద్దున వారు పెరిగి పెద్దవారైన తర్వాత మనము దగ్గర లేకపోయినా వాళ్ళు దేవునికి దగ్గరగానే ఉంటారు అనడానికి ఇది ఒక చిన్న నిదర్శనం. ఇది తల్లిదండ్రులందరికీ పాఠాలే. చదువు ఒక్కటి చదివిస్తే సరిపోదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు తెలివికి మూలము. దేవుని యందు భయం లేదు, చదువేమో బాగుంది, ప్రయోజనం లేదు. దేవుని యందు భక్తి లేదు, చదువు మాత్రం బాగానే ఉంది, ప్రయోజనం లేదు. ఉద్యోగం సంపాదించడానికి ఆ చదువు పనికొస్తుందేమో కానీ, డబ్బులు సంపాదించడానికి అది పనికొస్తుందేమో కానీ, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆ పేరు ఎప్పటికైనా, ఆ మంచి పేరు ఎప్పటికైనా అనేక మందికి దీవెనకరంగా ఒక వ్యక్తిని నిలబెట్టే ఒక స్థితి ఏదైతే ఉన్నదో, దానిని మంచి పేరు లేకపోతే సాధించడం కష్టం. అబ్రహాము గారి భక్తి జీవితం ప్రపంచ ప్రజలందరినీ దీవించడానికి దేవుడు తనను ఎన్నుకునేలా చేసింది. ఐగుప్తు దేశమంతా కరువుతో అల్లాడిపోకుండా, వారి ఆకలి అనేది వారు ఎరుగకుండా బతకడానికి ఒక యోసేపు గారిని దేవుడు ఏలికగా నిలబెడుతున్నాడు. దానికి కారణం ఆయన చదువు లేకపోతే ఆయన విజ్ఞానం మాత్రమే కాదు, భక్తి. భక్తి లేకపోతే మనకు మనమే బతుకుతాం, భక్తి ఉంటే మన ద్వారా 10 మంది బతుకుతారు. ప్రభావము వారు పొంది, ప్రభావితులై, ఇంపాక్ట్. విషయం ఏంటంటే కేవలం ఐగుప్తీయులకు మాత్రమే కాదు, ఎప్పుడో తన కుటుంబాన్ని విడిచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిన ఆ కుటుంబీకుల ఆకలి కూడా ఈరోజు ఈ కుమారుడే తీరుస్తున్నాడు ఐగుప్తులో. చివరికి ఆయన అన్నటువంటి మాట ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. 20, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అందుకే ఎప్పుడు మనము నన్నెందుకు దేవుడు ఇక్కడికి నడిపించాడు అనే పాయింట్ మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. నిజంగా మనం దేవుని పిల్లలమైతే, ఆయన ఎందుకు భయము భక్తి కలిగిన వాళ్ళమైతే, ఆయన మీద ఆధారపడి బతికే వాళ్ళమైతే,
నేను అనుకోవాలి, నన్నెందుకు దేవుడు ఇక్కడ ఉంచాడు అని. ఇక్కడున్న అందరూ అనుకోవాలి, నన్నెందుకు దేవుడు ఇక్కడ ఉంచాడు అని. కొంతమంది సేవకుల సాక్ష్యాలు వింటే భలే విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు అంటారు, నేను పుట్టింది ఎక్కడోనండి, నేను పెరిగింది ఎక్కడోనండి, దేవుడేమో నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ ఊర్లో వేసాడండి. ఎందుకు వచ్చానా ఈ ఊరికి, ఈ ఊర్లో నాకు ఎవ్వరూ తెలియదు ప్రభువా అని నేను ఆశ్చర్యపోతుంటే, కొద్ది రోజులకు దేవుడు నాకే క్లారిటీ ఇచ్చాడు. ఈ ఊర్లో నాకు నీతో పనుంది, అందుకే నువ్వు పుట్టిన ఊర్లో నువ్వు ఉండకుండా నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. నువ్వు పెరిగిన ఊర్లో నువ్వు ఉండకుండా నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. అసలు నువ్వు ఉండాలనుకున్న ఊర్లో ఉండకుండా నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. సేవకుల సాక్ష్యాల గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి రాత్రి ప్రశ్న వేసుకోవాలి, నన్నెందుకు దేవుడు ఇక్కడ ఉంచాడు అంటే. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చాలంటే అందరు విమానం ఎక్కవనే కాదు. కొందరిని విమానం ఎక్కిస్తాడు, కొందరికి రైలు బండి ఎక్కిస్తాడు, కొందరికి ఓడెక్కిస్తాడు, కొందరికి బస్సు ఎక్కిస్తాడు, కొందరికి కాళ్లకు పని చెప్తాడు. అది ఆయన చిత్తం, అది ఆయన చిత్తం. నేను కూడా నా వ్యక్తిగత జీవితంలో సేవ చేస్తూనే నాకంటూ ఒక లక్ష్యం ఉండేది, ఫలానా ఫీల్డ్లో నేను ఉండాలని. తలకిందులు తపస్సు చేసినా అక్కడ పంపలేదు దేవుడు. అంటే నేనేదో భయంకరమైన రంగాన్ని ఏం కోరుకోలేదు, అందరూ కోరుకునే ఒక రంగమే నేను అనుకున్నాను నా జీవితంలో. మా నాన్నకు కూడా చెప్పాను, అది సేవ ఒకవైపు ప్లస్ ఇది, సేవ ఒకవైపు ప్లస్ ఇది. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన క్లారిటీ, సేవ ఒకవైపు ప్లస్ ఇది కాదు, సేవనే అందులోనే ప్లస్, ఇంకా మిగిలినంత మైనస్. ట్రై చేసినా అక్కడ వర్కౌట్ అవ్వదు. మొన్న మా ఇంటికి మా మేనబావ గారు వచ్చారు. మేము చిన్నప్పటి నుంచి ఒకరి గురించి ఒకరికి తెలుసు కనుక ఆయన గుర్తు చేస్తున్నాడు. ఏదో సందర్భంలో, నీ జీవితంలో నువ్వు చాలా ట్రై చేసావు కానీ దేవుడు నేను ఎక్కడ ఉంచలేదు చూడు. మొన్న చెప్పాడు, ఒక 3 వారాల కిందట మా ఇంటికి వచ్చినప్పుడు మా మేనబావ గారు నాతో అన్నమాట, నువ్వు జీవితంలో చాలా ట్రై చేసావు, దేవుడు నేను ఎక్కడ ఉంచలేదు చూడు. ఈ అనుభవాలు ఇక్కడున్న దాదాపుగా అందరికీ ఉంటాయి. మనం ఏదో ట్రై చేస్తుంటాం, అస్సలు వర్కౌట్ అవుతాం. దేవుని యందు భయము భక్తి కలిగి మనం బతుకుతూ ఉంటే మన జీవిత నావను ఆయన టేకప్ చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటే అప్పుడు దేవుడు డ్రైవింగ్ నేను చేస్తాను, వెనకలు కూర్చో అంటాడు. ఇంతకంటే ఏం కావాలి? స్టీరింగ్ నా చేతికి ఇవ్వు, నువ్వు వెనకలు కూర్చో. ఆపరేషన్ నాది, కోఆపరేషన్ నీదంటాడు దేవుడు. ఇంతకంటే ఏం కావాలి? యోసేపు గారి జీవిత నావకు దేవుడే నావికుడయ్యాడు. అందుకే ఐగుప్తులోన ఒంటరి వాడైనా, తోడన్నదే లేకున్నా దేవునినే ఆశ్రయించి బతికిన యోసేపు గారు మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే పరాయి దేశములో ఆయన ఆశ్రయించింది ఎవరిని? దేవునిని. ఫరోను బట్టి కాదు ఆయన ధైర్యంగా ఉన్నది, పోతీఫరును బట్టి కాదు ఆయన ధైర్యంగా ఉన్నది, దేవునిని బట్టి. ఇదే బైబిల్లో నా ఇష్టానుసారుడైన మనుష్యుడని ఒక ఆయనకు బిరుదుంది. ఎవరంటారు? దావీదు గారు. ఈయన పరాయి దేశానికి వెళ్ళలేదు కానీ పరాయి దేశస్తులు వచ్చారు వీళ్ళ మీదికి, ఫిలిష్తీయులు. అందులో ఒక రాక్షసుడు లాంటోడు గొల్యాత్. మనలాంటి వాళ్ళు చూస్తే అలా చూడాలి, దావీదు గారు కూడా అలానే చూడాలి. ఆయన పరాయి దేశానికి వెళ్ళాల, పరాయి దేశస్తులే వచ్చి సవాలు విసురుతున్నారు కమాన్ అని. సౌలు రాజుతో సహా అందరూ బేంబేలెత్తిపోయారు. ఈయన ఒక్కడొచ్చి చిన్నోడు, చంటోడు, కత్తి లేదు, ఢాలు లేదు,
ఖడ్గము లేదు, కిరీటము లేదు, యుద్ధోపకరణాలు లేవు. చిన్న రాయి తీసుకొని బయలుదేరాడు. గొల్యాతు మానసికంగా సగం చచ్చిపోయాడు దావీదు గారి అప్రోచ్ను చూసి. నీ వెనకలున్న నీ సైన్యం చచ్చిపోతున్నాడు నన్ను చూసి గత ఇన్ని రోజులుగా, నువ్వు రాయి తీసుకొని రావడం ఏంటి? నువ్వు నా చేతికి దొరకాలి కానీ నీ అంత చూస్తానంటున్నాడు. ఆయనేమో యుద్ధము యెహోవాదే. చెప్పండి, గొల్యాతును ఎదుర్కొన్నది ఎంతమంది? ఒక్కడే, ఒంటరివాడు. ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళాడా గొల్యాతు మీదికి? నో. పరాయి దేశస్థుడు ఎదురుగుండి బెదిరిస్తుంటే బెదిరిపోక యుద్ధము యెహోవాదే అని దేవునిని ఆశ్రయించి ముందుకెళ్ళాడు. నా ఇష్టుడు అనే సర్టిఫికెట్ పొందాడు దేవుని దగ్గర నుంచి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నేను చెప్పిన ఇద్దరు ఒంటరోళ్ళే. చిన్న మార్పు ఏంటంటే ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు యోసేపు, వాళ్ళే ఈయన దగ్గరకు వచ్చాడు దావీదు. అంతే మార్పు. దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నగో, నలుగురు వజ్రాలు. వాళ్ళ ఇంటోళ్ళు చెప్పుకోవచ్చు మా పిల్లలు బంగారం అని. కుటుంబీకులకు, బంధువులకు, ఉన్నోళ్ళందరికీ దూరమై బాలురు. వారికున్న పేరేమిటి బైబిల్లో? బాలురు. పరాయి దేశానికి వెళ్ళారు. తిండి విషయము నుండి, ఆహార పదార్థాల దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న నియమాలు, వారి కట్టుబాట్లు, వారి భక్తి ఎంత అద్భుతం ఒక్కసారి ఆలోచించండి. రాజ భోజనం ఎదురుకొస్తుంటే టెంప్ట్ అవ్వలేదు. నో. నేను నిలబెట్టించిన ప్రతిమకు మొక్కి తీరాలన్నాడంతే నెబుకద్నెజరు. కుదరదన్నారంతే ఈ ముగ్గురు. దానియేలు గారు ఆ టైంలో అక్కడ లేరు, ఆ ప్రాంతంలో. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పరాయి దేశములో పరదేశులుగా ఒంటరివారుగా ఈ ముగ్గురు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. ఒంటరివారైన వారికి తానే ఆశ్రయమయ్యాడు దేవుడు అగ్నిలో. బయటికి వచ్చిన తర్వాత నెబుకద్నెజరు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి ఒక్కసారి ప్లీజ్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం ఒక్కసారి చూద్దాం. 28. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన, అండర్లైన్ చేద్దాం అన్నమాట. పరాయి దేశంలో వీరు ఎవరిని ఆశ్రయించారు? పరాయి దేశములో పరదేశులుగా ఉన్నవారు ఎవరిని ఆశ్రయించారు? దేవునిని. ఆ దేవుడు తన దాసులను రక్షించెను. ఇది ఒక చక్రవర్తి ఇస్తున్న స్టేట్మెంట్. ఈ ముగ్గురు కాకుండా మరొక హీరో ఎవరు దానియేలు గ్రంథంలో? దానియేలు గారే. ప్రార్థన చేయకూడదు అని నియమం పెట్టారు. ముమ్మారు చేయడం ఆయన కొనసాగించాడు. అసలు ఒక్కసారే చేయకూడదు, రాజీ పడకుండా 3 సార్లు చేయడం ఆయన కొనసాగించాడు. సింహాల బోనులో వేశారు. కష్టం. పరాయి దేశంలో సవాలు ఎదురైంది. యోసేపు గారికి ఎదురైంది, షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు ఎదురైంది, దానియేలు గారికి ఎదురైంది. కానీ వీళ్ళందరూ కూడా పరాయి దేశంలో ఎవరిని ఆశ్రయించారు? దేవునిని. రిజల్ట్ ఏంటో తెలుసు కదా? సింహపు బోనులు, సింహాలున్న బోనులోనికి దానియేలు గారిని రాత్రి వేస్తే, మరుసటి ఉదయము దర్యావేషు రాజు దానియేలు గారంటే ఇష్టం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో మాటను వెనక్కి తీసుకోలేక సింహాల బోనులోనికి వేయడానికి పర్మిషన్, అనుమతి ఇచ్చినా మనసు తట్టుకోలేక మరుసటి దినం ఉదయం పరిగెత్తుకుంటూ వచ్చాడు. బోరు లోపల దానియేలు గారు ఉన్నారు,
బయట రాజుగారు ఉన్నారు. దానియేలు నువ్వు బాగున్నావా అని ఆయన అడగాలి. దానియేలు అని పిలిస్తే లోపలున్న ఆయన అంటున్నాడు నువ్వు బాగున్నావా అని బయట ఉన్న ఆయన. 6వ అధ్యాయం 19 నుంచి. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 19 నుంచి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక. బయటున్నోడు అన్నాడు, లోపలున్నాయన్ని. లోపలున్నాయన్న బయటున్నోడిని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు సింహాలు దానియేలు గారిని ఏమి చేయలేదు? అవి రాత్రి ఫాస్టింగ్లో ఉన్నాయని కాదు, అవి మామూలుగానే ఉన్నాయి. ఆయన టచ్ చేసే దమ్ము వాటికి లేకపోయి తర్వాత కుట్రదారుని లోపలికేస్తే రాత్రిది ఇప్పటిది మొత్తం కవర్ చేశాయి. అప్పుడు దర్యావేషు గారు అంటున్నారు 25వ వచనం నుంచి, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెనని చెప్పెనా వ్రాయించెను. ఇది చరిత్ర. బబులోనులోన కుటుంబీకులు ఎవరు లేకపోయినా, బబులోనులోన ఒంటరి వారైనా, బబులోనులోన తోడెవ్వరు లేకపోయినా, బబులోనులోన అంటే పరాయి దేశమున పరదేశులైనా వీరు ఆశ్రయించింది జీవము గల దేవునిని. రాజుల చేత చక్రవర్తుల చేత వారు సాక్ష్యము పొందుచున్నారు. అంటే ఎందుకు ఈ చరిత్ర దేవుడు రాయించాడు? ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం, తరువాత దేవుడు ఎవరినైనా ఉన్న ఊరు నుంచి మరొక ఊరికి పంపితే, తన పని కొరకు ఉన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపితే, చెప్పండి, యోసేపు గారు ఉద్యోగం చేయలేదా పరాయి దేశంలో? ఆయన ఉద్యోగంలోనే ఉన్నాడు. దేశాన్ని పరిపాలించే ఒక ఏలికగా ఉద్యోగమే. దానియేలు గారిది ఉద్యోగమే. షద్రకు మేషాకు అబేద్నెగోలది ఉద్యోగమే. కానీ పరాయి దేశంలో ఉద్యోగాలు చేస్తున్నా వారి ద్వారా ఎవరికి మహిమ కలుగుతోంది చరిత్రలో? దేవునికి. అంటే పరాయి దేశములో దేవుని పిల్లలు పరదేశులుగా ఉంటూ ఒంటరి వారైనా బ్రతకవలసినది ఇలా. ఇది మనకు పాఠం. ఇప్పుడు పరాయి దేశం అనగానే దేశాల ఊహించుకోకూడదు. పక్క ఊరు కూడా మనకు పరాయి ఊరే. పుట్టిన ఊరు కాకుండా మనం వేరే ఊరిలో ఉన్నాము అనంటే, దేవుడు అక్కడికి వచ్చి అక్కడ మనల్ని పెట్టాడు అనంటే ఏదో దేవుని పని అక్కడుంది. కొన్ని సందర్భాల్లో మనమేమో పుట్టినూరులోనే ఉంటాం, పనంతా వేరే ఊరిలో ఉంటుంది. ఇది చూడండి, పుట్టింది పెరిగేది ఒక ఊరిలోనైనా వర్క్ వేరే ప్రాంతాల్లో ఇస్తుంటాడు దేవుడు. దాని అర్థం ఏమిటి? ఇది దేవుని చిత్తం. ఉన్న ఊరిలో, పుట్టిన ఊరిలో, పెరిగిన ఊరిలో ఉండకుండా దేవుడు మరొక ప్రాంతానికి నన్ను నడిపించాడు అనంటే, ఈ ప్రాంతములో నేను యోసేపు గారిలా, దానియేలు గారిలా,
షద్రకు గారిలా, మేషక్ అబేద్నెగోలు ఎవరైతే ఉన్నారో ఈ భక్తులలా నేను జీవించాలి. ఏ పని ఉన్నా, ఏ వ్యాపారం ఉన్నా, ఏ ఉద్యోగం ఉన్నా, కొన్ని సందర్భాలలో పుట్టినూరులోనే పెడుతుంటాడు. దాని అర్థం ఏంటి? నువ్వు మాత్రం ఈ ఊరిలోనే పనిచేయాలని. అంటే భూమి మీద మనం ఎక్కడున్నా ఆయన మహిమ కొరకే బతకాలి. యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 7, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించి తిని. వారు అంటే ఎవరు అక్కడ? మనుషులు. సందర్భంలో ఇశ్రాయేలీయులు, సందర్భంలో యూదులు, కానీ ఇది యూనివర్సల్ ట్రూత్. ఇశ్రాయేలీయులను మాత్రమే నా దేవుడు సృజించింది, మనల్ని కాదా? దేవుడు పుట్టించిన మానవులందరూ దేవుని మహిమ కొరకే బతకాలి. నో మ్యాటర్ వేర్ దే లివ్. ఏ ఊరిలో బతుకుతున్నాం అనేది మ్యాటర్ కాదు. ఏ ఊరిలో దేవుడు మనల్ని ఉంచాడో, ఏ ప్రాంతంలో దేవుడు మనల్ని ఉంచాడో, ఏ దేశంలో దేవుడు మనల్ని ఉంచాడో అక్కడ మనము దేవునికి మహిమకరంగా బ్రతికి తీరాలి. ఏమన్నాడు దర్యావేషి గారు? దానియేలు దేవుడే రక్షించువాడు అన్నాడు ఇందాక. ఆ ఒక్క మాట మళ్ళీ చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉన్నాడు, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఒక సూచక క్రియ చోటు చేసుకుంది. కన్యక గర్భవతి అయి కుమారునిని కనింది. ఇది దేవుడిచ్చిన సూచక క్రియ. యేసు అని ఆ కుమారునికి పేరు పెట్టబడింది. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు, రక్షించువాడు, విడిపించువాడు, విమోచించువాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అనే ప్రశ్నకు బైబిల్ ఇచ్చిన సమాధానం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము చీకటితో పోల్చబడింది బైబిల్లో. పాపము చేత, అపరాధముల చేత దేవుని ఎదుట మృతి నొందిన వారు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయ మరణం, వారి జీవితంలో దేవుని ఎదుట కాంతి ఉండదు, చీకటే. పాపమే శాపమై, కాంతియే మాయమై, చీకటే మేఘమై పాపుల జీవితాలను కమ్ముకున్నప్పుడు ఆ చీకటి నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఈ లోకానికి రావడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ, పాపము నుండి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏ భేదమును లేదు, అందరూ పాపులే. ఆ పాపం అనే భయంకరమైన సమస్య నుంచి విడిపించబడాలి అనంటే ఎవరైనా ఆశ్రయించవలసింది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని. ఐగుప్తులో యోసేపు గారు దేవుణ్ణి ఆశ్రయించి బతికాడు. గొల్యాతును ఎదుర్కొనేటప్పుడు దావీదు గారు దేవుణ్ణి ఆశ్రయించి ఎదుర్కొన్నాడు. బబులోనులో ఈ 4 స్నేహితులు దేవుణ్ణి ఆశ్రయించి బతికారు. ఈరోజు మీరు నేను మనం ఈ భూమి మీద పాపము నుండి విడుదల కలగాలంటే ఆ దేవుణ్ణి ఆశ్రయించవలసిందే. బైబిల్ చెబుతోంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. శిలువపై ఆయన కార్చిన రక్తాన్ని ఆశ్రయిస్తే తప్ప ఎవ్వరికి రక్షణ లేదు. ఇది శిలువను గూర్చిన వార్త. రక్షింపబడుటకు ఆశ కలిగిన వారికి ఇది దేవుని శక్తి.
ఎవరైనా సరే, నేను మరణించిన తర్వాత గొప్ప భవిష్యత్తు కావాలి, నిత్య ఆనందం కావాలి, నిత్య భవిష్యత్తు కావాలి. సమాజంలో దాని పేరు స్వర్గము అని పిలుస్తారు. బైబిల్ పరిభాషలో పరలోకము అని అంటారు. పరలోకం స్వర్గం పక్కన పెట్టేయండి. అసలు నిత్యదేవుడైన ఆయనతో నిత్యము మనం ఆనందంగా ఉండాలంటే ఏ వ్యక్తి అయినా సిలువను ఆశ్రయించవలసిందే. ఆ సిలువ రుధిర ధారను ఆశ్రయించాల్సిందే. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను దేవునిని ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే ఆయనను ఆశ్రయించుట మేలు. సిలువపై యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తమును ఆశ్రయించుట మేలు. ఆయన ద్వారా ఇవ్వబడిన వాక్యాన్ని ఆశ్రయించుట మేలు. ఒక చిన్న పాట చూద్దాం. ఇంతవరకు విన్న మాటలు మనసులో పెట్టుకొని తెర మీద ఒక చక్కని పాట చూద్దాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే ఈ లోకరాజులను నమ్ముకొనుట కంటే పరలోక దేవునినే ఆశ్రయించుట మేలని తలంచి చరిత్రలో ఎందరో భక్తులు ఆయనను నమ్ముకొని జీవించిరి. ఆశ్రయ దుర్గముగా దేవునిని గుర్తించి మనకు పాఠాలను నేర్పించిరి. మనుషుల నమ్ముట కంటే ఏ రాజుల నమ్ముట కంటే దేవునినే ఆశ్రయించుటే ఎంతో మేలేనని నేడే తెలుసుకో. మనుషుల నమ్ముట కంటే ఏ రాజుల నమ్ముట కంటే దేవునినే ఆశ్రయించుటే ఎంతో మేలేనని నేడే తెలుసుకో. ఐగుప్తులోనా ఒంటరివాడైనా యోసేపుతోనా తోడెవ్వరు లేకున్నా ఐగుప్తులోనా ఒంటరివాడైనా యోసేపుతోనా తోడెవ్వరు లేకున్నా ఆశ్రయించేదే మనుషుల నమ్ముట కంటే ఏ రాజుల నమ్ముట కంటే దేవునినే ఆశ్రయించుటే ఎంతో మేలేనని నేడే తెలుసుకో.
సౌలే వెనకున్నా ఒంటరి వాడైనా తోడెవ్వరు లేకున్నా గొల్యాతి ముందున్నా సౌలే వెనకున్నా ఒంటరి వాడైనా తోడెవ్వరు లేకున్నా ఆశ్రయించే దావీదే ఆ దేవునిని సాక్ష్యముందే దేవునికిష్టుడని ఆశ్రయించే దావీదే ఆ దేవునిని సాక్ష్యముందే దేవునికిష్టుడని మనుషుల నమ్ముట కంటే ఏ రాజుల నమ్ముట కంటే దేవునినే ఆశ్రయించుటే ఎంతో మేలేనని నేడే తెలుసుకో. బబులోనులోన కుటుంబమే లేకున్నా క్రూరులే చూస్తున్నా కష్టాలే ఎన్నున్నా బబులోనులోన కుటుంబమే లేకున్నా క్రూరులే చూస్తున్నా కష్టాలే ఎన్నున్నా ఆశ్రయించిరి దేవునినే ఆ స్నేహితులే రాజులచే సాక్ష్యమునందిరే ఆశ్రయించిరి దేవునినే ఆ స్నేహితులే రాజులచే సాక్ష్యమునందిరే మనుషుల నమ్ముట కంటే ఏ రాజుల నమ్ముట కంటే దేవునినే ఆశ్రయించుటే ఎంతో మేలేనని నేడే తెలుసుకో. పాపమే శాపమై కాంతి మాయమై చీకటి మేఘమై మనిషిపై నిలువగా పాపమే శాపమై కాంతి మాయమై చీకటి మేఘమై మనిషిపై నిలువగా రక్తమిచ్చి ప్రాణమునిచ్చెనుగా ఆ ప్రభు యేసే విశ్వసిస్తే పాపము పోవునే స్వర్గమే నీవు కోరితే నీడే ఆశ్రయించు యేసుని రక్తాన్ని మనుషుల నమ్ముట కంటే ఏ రాజుల నమ్ముట కంటే దేవునినే ఆశ్రయించుటే ఎంతో మేలేనని నేడే తెలుసుకో. మనుషుల నమ్ముట కంటే ఏ రాజుల నమ్ముట కంటే దేవునినే ఆశ్రయించుటే ఎంతో మేలేనని నేడే తెలుసుకో. ప్రభునందు ప్రియులారా, ఈ తొలి రోజు పరాయి దేశంలో
పరదేశులు అనే మన ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో సభలకు, ఆ అంశంలో మొదటి రోజు దేవుని పిల్లలు కొన్ని సందర్భాలలో దేవుడు సొంత ఊరిలో ఉంచకుండా మరొక ప్రాంతానికి పంపిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతాలు ఏవైనా సరే, పక్క ఊరైనా, పక్క జిల్లా అయినా, పక్క రాష్ట్రమైనా, లేదా మరొక దేశమైనా, సహజంగా సమాజంలో వాటిని పరాయి ప్రాంతాలే అని అంటారు. ఆ ప్రాంతాలలో ఒకవేళ మనం పరదేశులై ఉండొచ్చు, పరవాసులై ఉండొచ్చు, ఒంటరి వారమై ఉండవచ్చు, కానీ నువ్వు ఒంటరి వాడవు కాదు, నన్ను ఆశ్రయించి నువ్వు బ్రతికినంత కాలం అంటున్నాడు దేవుడు. ఇది బైబిల్ మనకు నేర్పుచున్న ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం. భక్తులు అలా జీవించారు. వారి చరిత్ర మన కొరకు వ్రాయబడింది, మనము చదవడానికి, మనం నేర్చుకోవడానికి. ఈ తొలి రోజు చివరి వచనముగా ఒక వచనాన్ని చూద్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చూద్దాం. 4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఒక అబ్రహాము గారి చరిత్ర, యోసేపు గారి చరిత్ర, దావీదు గారి చరిత్ర, బబులోనులో ఈ 4 మిత్రుల చరిత్ర ఎందుకు వ్రాయబడింది? ఎందుకు ఈ రాత్రి మనము పఠించాం, ధ్యానించాం, చదువుకున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం మనకు బోధ కలుగుటకు. వచ్చిన మనము వట్టి చేతులతో వెళ్ళిపోకుండా ఈ బోధన ఎక్కించుకొని ఈ రాత్రి ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుంటే దేవునికి మహిమ. ఈ చెవిన విని మరొక చెవిన విడిచిపెడితే నిష్ప్రయోజనం. దేవుడిచ్చిన ఇంత చక్కని అవకాశమును, మాటలను మనందరము సద్వినియోగపరుచుకుందాం. రేపు రాత్రి సభకు దేవుడు మనల్ని మరింత గొప్పగా సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, కృపగల దేవా, ఈ 3 రోజుల సభలలో మొదటి దినము మీరు మాకు అనుగ్రహించి ఇంత చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కని ఆలోచనలు మేము చేయుటకు మీరిచ్చినటువంటి ఆత్మ నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఏ మాటలైతే మా చెవిన పడి నాయనా మా దృష్టికి వచ్చాయో అవి మా హృదయములోనికి వెళ్ళి భద్రముగా నిలిచి మీ మహిమార్థమై మా అందరి ఆత్మీయ పురోగతి కొరకు నూరంతలుగా ఫలించుటకు సహాయము చేయమని మిగిలిన 2 దినాల పరిచర్యని మీ హస్తాలకు అప్పజెప్పుచు యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన ఘనమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు పేరిట అందరికీ వందనములు.